నమస్కారం. శ్రీ చదివే నవలలను విని ఆనందిద్దాం. ఈరోజు మనం అసురుడు నవల 5వ భాగాన్ని విందాం. మేమందరం ఏకాభిప్రాయంతో 10 మంది అధికారులు ఉన్న ఒక సభని ఏర్పాటు చేసుకున్నాం. అందులో మా తాత సుమాలి, మేనమామలు ప్రహస్తుడు, మారీచుడు, లంకకి తూర్పు దిక్కున ఉన్న ముత్యాలదేవికి ఒకప్పుడు అధిపతిగా ఉండిన జంబుమాలి, మేము ముగ్గురు సోదరులం. తరువాత బలిచక్రవర్తికి అంగరక్షకుడుగా పనిచేసిన రుద్రకుడు ఉన్నారు. బలిచక్రవర్తి మీద వామన విష్ణువు దాడి చేసినప్పుడు భిక్షకుడు వేషంలో ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక్క వ్యక్తి ఈ రుద్రకుడు. ఇంకా బలిచక్రవర్తి సైన్యంలో సరుకులు సరఫరా చేయడం, అందరికీ అందేట్టు చూడడం అనే పనిని నిర్వహించిన ధూమ్రాక్షుడు. బలిచక్రవర్తి సైన్యానికి ముఖ్య సేనా నాయకుడు అయిన వజ్రదంష్టుడు ఉన్నారు. ఇంకా కొంతమంది చిన్న అధికారులని చిన్న చిన్న సైనిక దళాలకి అధిపతులుగా నియమించాం. నేను మౌనంగా ఉండడం వల్ల ముఖ్య సైన్యాధికారి పదవి నాకే దక్కింది. అలా ఆ పదవికి ఎంచుకోబడిన తర్వాతే నాకు అది లభించినందుకు ఎంత ఆనందంగానూ, గొప్ప ఉపశమనం లభించినట్లుగానూ అనిపించిందో, ఆ పదవిని నేను ఎంతగా కోరుకున్నానో తెలిసి వచ్చింది. ప్రహస్తుడు, వజ్రదంష్టుడు ఆందోళనకి గురవడం నేను గ్రహించాను. కానీ వాళ్ళకి, ఇతరులకి కూడా ఆ పదవికి అర్హులైన వారు ఇంకెవరూ లేరన్న విషయం తెలుసు. 6 ఏళ్ల పాటు ఎటువంటి ఫలితాలని ఇవ్వని యుద్ధం చేస్తూ ఉంటే సైనికుల్లో ఆత్మవిశ్వాసం పుంజుకోదు. అందుకని వాళ్ళు పెద్ద మనుషుల్లా నా నాయకత్వానికి తలవంచి అంగీకరించారు. ప్రతి నిర్ణయాన్ని అధిక సంఖ్యాకులు వెలిబుచ్చే అభిప్రాయాన్ని బట్టే తీసుకుంటామని, నేను నామమాత్రంగానే ముఖ్యుడిగా ఉంటానని అందరూ అంగీకరించారు. దేవతలు ఏర్పాటు చేసుకున్నట్లు దానవులకి ఇంకా రాజకీయ కార్యనిర్వహణ గురించి పరిపక్వత సాధించిన పరిపాలనా విధానమేదీ ఏర్పడలేదు. ఈ విషయంలో మాత్రం నేను దేవతలని అనుకరించాలని అనుకున్నాను. వాళ్ళకి స్పష్టమైన పాలనా విధానం ఉంది. అందుకే రాజే అందరికన్నా సర్వోన్నతమైన అధికారి. దైవత్వం ఆయన చర్యల ద్వారా వెలువడుతుంది. ఈ భూమి మీద అతనే దేవుడు, భూసురుడు. తన ప్రజలకి ఏది మంచిదో ఆయనే నిర్ణయిస్తాడు. దీనివల్ల ఒక ప్రయోజనం ఉంది. నిర్ణయాలు, వాటిని అమలు చేయడం త్వరితగతిన జరుగుతాయి. నష్టం కూడా లేకపోలేదు. రాజు అయోగ్యుడైతే అతని నిర్ణయాలు సవ్యంగా ఉండవు. వాటిని త్వరగా అమలు చేయడం వల్ల దేశానికి నష్టం వాటిల్లుతుంది. మా వాళ్ళు యుద్ధ సమయంలో కూడా సభ నిర్ణయాల కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే దేవతలు మా దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏది ఏమైనా ఈ మధ్య నేను దైవాంశ గలవాడినని తరచూ నాకు నేనే అబద్ధాలు చెప్పుకోవడం వల్ల నా పక్కన నల్లగా, లావుగా నిలబడి ఉన్న యువకుడికి నాకు మధ్య ఆ అబద్ధాలు అడ్డుగోలుగా నిలిచాయి. నాకు ఏమీ పాలుపోక ఆ విషయం సుమాలితో చర్చించాలని అనుకున్నాను. ఒకవేళ ఈ నల్లటి వ్యక్తి గూఢచారి అయినా కావచ్చు. గద్దకళ్ళతో వాడు అన్నీ గమనిస్తున్నాడు. మా సభలు జరిగే సమయంలో వాడు కావాలని ఏదో ఒక పని కల్పించుకుని అక్కడే తచ్చాడడం నేను చూశాను. నేను నా ఆలోచనల్లో నిండా మునిగిపోయి కూర్చున్నాను. భవిష్యత్తులో లంక మీద మేము చెయ్యబోయే దాడి గురించి స్పష్టమైన ప్రణాళికని రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నా. అది సాధ్యం కావటం లేదు. నాలో ఒత్తిడి పెరిగిపోయి దేన్నైనా బద్దలు కొట్టాలన్న ఆవేశం, గట్టిగా అరవాలన్న కోరిక కలిగాయి. అలాగన్నా నా మనసులో స్పష్టమైన ఆలోచనలు వస్తాయని ఆశించాను. క్షణికావేశంలో లంకని మా సవతి అన్న నుంచి వశం చేసుకోవాలని అన్నాను. కానీ ఇప్పుడు అలా అనడం నేను చేసిన పొరపాటని అర్థమవుతోంది. అయ్యా, నేను మీతో మాట్లాడవచ్చా? అన్నాడు ఆ యువకుడు. నేను విసుగ్గా వాడివైపు చూశాను. నల్లగా, లావుగా ఉన్న ఆ వ్యక్తి తన చూపులతో నన్ను కొన్నాళ్లుగా వెంటాడుతున్నాడు. నీకేం కావాలి? నీకు ఇంకేం పని లేదా? అంత కఠినంగా మాట్లాడినందుకు నాకే ఆశ్చర్యం వేసింది. వాడు అలాగే నిలబడి సూటిగా నా కళ్ళలోకి చూశాడు. నేను వాడికన్నా బారెడు పొడుగున్నాను. కానీ వాడు కన్నార్పకుండా నాకేసి చూశాడు. వాడి కళ్ళకి బెదిరింపు కానీ, భయం కానీ కనబడలేదు.
వాడు కళ్ళు దించుకునే వరకు వేచి చూద్దామనుకున్నాను. భయంతో తన కాలివేళ్ళ వైపు చూపులని మరలుస్తాడని అనుకున్నాను. కానీ నా ముందు నిలబడిన ఆ వ్యక్తిలో ఏ కోశాన భయం అనేది కనబడలేదు నాకు. వాడిలో ఏదో ఎక్కుపెట్టినట్టు బిగుసుకుని ఉందని, ఏ క్షణాన్నైనా అది బయటకు దూసుకురాగలదని అనిపించింది. తన భావోద్రేకాలని అణచుకుని చుట్టూ ఉన్న వాతావరణంతో మమేకమైపోగల వ్యక్తిలా కనిపించాడు వాడు. గుడ్డిగా దాగి ఉన్న నాగుపాములా ప్రాణాంతకమైన విషం కక్కుతూ నిశ్శబ్దంగా, నిర్దయగా, ఆవేశంగా కాటు వెయ్యగల వాడిలా కనిపించాడు. నా వైపు తదేకంగా చూస్తున్న వాడి కళ్ళు గాజుగోళాల్లా ఉన్నాయి. హఠాత్తుగా నాకు భయం వేసింది. నా చేతులు కత్తిపిడిని గట్టిగా పట్టుకున్నాయి. ఈ నాగుపాము హఠాత్తుగా దాడి చేస్తే కాచుకునేందుకు సిద్ధమయ్యాను. ఎటువంటి హెచ్చరిక లేకుండా నా కాళ్ళ మీద పడిపోయి వాడు నన్ను దిగ్భ్రాంతికి గురిచేశాడు. నాకు కోపము వచ్చింది, ఉపశమనము కలిగింది. వాడు దాసోహం అంటూ నా అధికారం ముందు తల వంచినందుకు. ఆ అసురుల స్వభావానికి కోపం వచ్చింది. ఉపశమనం ఎందుకంటే వాడికి ఉన్న ఆదిమ శక్తితో పోరాడటం నాకు ఇష్టం లేకపోయింది. ఆ మనిషిలో ఏదో మొరటుతనం, అపరిపక్వత, అనుభవలేమి కనిపించాయి. వాడు ప్రకృతి సహజమైన మూలశక్తి. ఈ ప్రపంచానికి ఆదర్శంగా ఉండదగినవాడు. వాడు సాధారణ వ్యక్తి అవటమే వాడిలోని ప్రత్యేకత. నన్ను నమ్మండి ప్రభూ, మహారాజా. ఇంతవరకు ఎవ్వరూ చేయనంతగా నేను మీకు సేవ చేస్తాను. మీకోసం నా ప్రాణాలు అర్పిస్తాను. నన్ను మీ సేవకుడిగా చేసుకోండి. మీరే మమ్మల్ని ఉద్ధరించగలరు అని నాకు తెలుసు. మా కోసం దేవుడు పంపిన రాజు మీరు. దేవతల పట్టు నుంచి అసురులని విడిపించేందుకు వచ్చిన మహనీయులు అని ఉన్నట్టుండి వాడు వెక్కి వెక్కి ఏడవసాగాడు. ఆ వెక్కిళ్లతో నిలువెల్లా వణికిపోయాడు. అలా అకస్మాత్తుగా వాడు భావోద్రేకానికి గురవడం చూసి నాకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. వాడు నా కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. వాడికి ఏం చెప్పాలో, ఎలాంటి ప్రతిస్పందన తెలియచేయాలో నాకు తెలియలేదు. నేను ఎదురు చూసినది ఇది కాదు. ఇంతలో ప్రహస్తుడు మా వైపు పరిగెత్తుకు రావడం కనిపించింది. అతని చేతిలో కత్తి ఉంది. చిన్న చిటిక వేసి అతన్ని ఆగమన్నాను. కానీ నేను వేసిన ఆ చిటికెకి అతను వెంటనే ఆగిపోవడం చూసి ఆశ్చర్యపోయాను. ఎంత ఆశ్చర్యం! ఇంకా ఎక్కువ మంది ఇలా నా కాళ్ళ మీద పడడం ప్రారంభిస్తే అది నాకు ఆనందాన్ని ఇవ్వటమే కాకుండా అలా పడమని నేనే అడిగే పరిస్థితి రావచ్చేమో. మొదట్లో కలిగిన జాలి మాయమై నా కాళ్ళ మీద అసహాయంగా పడి ఉన్న ఆ జీవి మీద ప్రేమ, ద్వేషం కలగలిసిన భావమేదో నా మనసులో తలెత్తింది. వాడు పూర్తిగా నాకు లొంగిపోయాడని అనిపించింది. నేను వాడిని కాలితో తన్నినా, ఈడ్చి పారేసినా, చివరికి వాడి తల తీసేసినా ఎవరూ వేలెత్తి చూపించరు. నాకు హడలు పుట్టుకొచ్చింది. నా గతి ఏమవుతుంది? ఇటువంటి అధికారం బరువు బాధ్యతలతో కూడుకుని ఉంటుంది. ఒక రాజస్థానంలో ప్రజల కష్టాలన్నీ వింటూ వాటికి పరిష్కారాలు వెతకవలసిన బాధ్యత నాది. నేనా పని చేస్తాను. ఈ లోకంలో కల్లా దయామయుడైన రాజుగా పేరు సంపాదిస్తాను. నేను వాడిని నా చేతులతో లేవనెత్తి వాడి వైపు తదేకంగా చూశాను. వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వాడి భావాల్లో నిజాయితీ ఉందని అనుకున్నాను. నీకోసం నన్ను ఏ సహాయం చేయమంటావు అని గొంతులో ఎంతో దయాభావం ఒలికిస్తూ అడిగాను. ఒక రాజు అంత కీచుగా మాట్లాడవచ్చా అన్న అనుమానంతో. మహాప్రభు, మీరు అసురులకి రాజు అవటం గురించి మేం చర్చించుకున్నాం. వీలైనంత త్వరగా మీకు పట్టం కట్టాలని అనుకుంటున్నాం. బలిచక్రవర్తికి సరైన వారసుడు మీరేనని సైనికులందరూ అభిప్రాయపడ్డారు. మీరే మాకు నాయకత్వం వహించాలన్నది మా కోరిక. మీ విజయం కోసమే జీవించి ఉండాలని, ప్రాణాలు అర్పించాలని కోరుకునే సైనికులందరికీ ప్రతినిధిగా నేను మీ దగ్గరికి వచ్చాను అన్నాడు వాడు. నేను మీ ముఖ్య సేనాధిపతినని, నాలాగే నువ్వు కూడా మన లక్ష్య సాధన కోసం బ్రతుకుతున్నావని, ప్రాణాలు అర్పించేందుకు వెనకాడకూడదని నీకు తెలుసు కదా అన్నాను కరకుగా. కానీ నా ఉత్సాహాన్ని మాత్రం దాచుకోలేకపోయాను. సామాన్య సైనికులు కూడా నేనే వాళ్ళకి రాజు కావాలని కోరుకుంటున్నారు.
సభ నాకు వయసు చాలదని, అటువంటి బాధ్యతాయుతమైన పదవిని చేపట్టేందుకు నా దూకుడు స్వభావం తగినది కాదని అనుకోవచ్చు. కానీ నా సైనికులు నన్నే నాయకుడు కావాలని అనుకోవడం నాకు ఎక్కువ ముఖ్యమని అనిపించింది. సభలో నన్ను నేను బలవంతంగా నాయకుడిగా ప్రకటించినందుకు ఆదుర్దా పడసాగాను. ఈ యువకుడు ఇప్పుడు నన్ను మామూలుగా అయ్యా అనకుండా రాజా అంటున్నాడు. అసురసేనలో సైనికులు తమ ఉన్నతాధికారిని అలాగే పిలుస్తారు. నాకు సంతోషం వేసింది. కానీ ప్రహస్తుడు మొహం చిట్లించడం కనిపించింది. దాన్ని నేను గుర్తుపెట్టుకున్నాను. మహాప్రభు, మీరే మాకు రాజుగా ఉండాలని కోరుకుంటున్నాం. సభ కోసం మేం చాలాసార్లు పోరాటాలు చేశాం. ప్రతిసారి మేం ఓడిపోవడానికి కారణం సభ్యుల్లో ఎవరో ఒకరు రాజద్రోహిగా మారటమే. దేవతల రాజు లాంటి రాజు మాకు కావాలి. మమ్మల్ని పరిపాలించే రాజు. లంక నుంచి గాంధార దేశం దాకా ఉన్న సీమనంతా పరిపాలించగల రాజు. మహాబలి చక్రవర్తి పరిపాలనకి దీటైన విధంగా పరిపాలించగల చక్రవర్తి మాకు కావాలి. ప్రభు, ఈ గొప్ప కళ తప్ప ఇంకేదీ మమ్మల్ని ప్రేరేపించలేదు. మీరు నిర్మించబోయే గొప్ప అసుర సామ్రాజ్యం కోసం మేం సంతోషంగా ప్రాణాలు అర్పిస్తాం. ఈ విషయాన్ని మేం సభలో చర్చించవలసి ఉంటుంది. నీ పేరేమిటి? భద్రుడు. మహాప్రభు, పూర్ణానది తీరాన ఉన్న ఒక గ్రామం మాది. మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ప్రభు, నేను అనుచితంగా ప్రవర్తించి ఉంటే దయచేసి మన్నించండి. కానీ మాకు వేరే మార్గం కనిపించలేదు. రాజుకు ఇవ్వవలసిన మర్యాద పాటిస్తూ వాడు వెన్ను తిప్పకుండా వెనక్కి నడిచాడు. ప్రహస్తుడు వచ్చి తన చేతులని నా భుజం మీద వేసి సభని పిలుద్దాం అన్నాడు. అతని గొంతు కర్కశంగా పలికింది. కానీ నాకు అదేమీ పట్టలేదు. సైనికుల శిబిరాలలోంచి మహారాజు రావణుడు వర్ధిల్లాలి అనే నినాదాలు నా చెవులకి ఇంపుగా తోచాయి. సభని రద్దు చేస్తున్నా అన్నాను. ప్రహస్తుడి ముఖంలో దిగ్భ్రాంతి చూసి నవ్వుతూ, మీరే నాకు ముఖ్యమంత్రి అన్నాను. ప్రహస్తుడిని ఆలోచించుకునేందుకు అక్కడే వదిలేసి నేను వెళ్ళిపోయాను. నా మనసులో ఏమూలో నన్ను వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు అన్న భావం మెదిలింది. శిబిరాల వైపు దృష్టి సారించాను. తన తోటి సైనికులు సరదాగా వేడుక చేసుకుంటూ ఉంటే భద్రుడు మాత్రం ఒంటరిగా నిలబడి ఉండటం కనిపించింది. వాడి పెదవుల అంచుల్లో విజయం సాధించిన భావం చిరునవ్వుగా లీలగా మెరిసింది. మా ఇద్దరి కళ్ళు కలుసుకోగానే ఆ చిరునవ్వు మాయమైంది. వాడు వంగి నమస్కరించాడు. ఆ శిబిరం పక్క నుంచి నడిచి వెళ్ళాను. నా నడకలో రాజసం ఉట్టిపడుతోందని అనుకున్నాను. సైనికులు నాకు జయ జయధ్వానాలు పలుకుతుంటే వాళ్ళ మధ్య నుంచి నా శిబిరం వైపు నడిచాను. పోరాటం మొదలుపెట్టే ముందు మా అమ్మని, చెల్లిని ఇక్కడికి తీసుకురావాలి. గాఢ నిద్రలోకి జారిపోయే ముందు నా మనసులోకి వచ్చిన ఆలోచన అదే. శీర్షిక: ప్రియమైన మారీచుడు. రావణుడు. వాళ్ళు మా మేనమామ మారీచుడి వెంట రావటం చూశాను. నా చెల్లి పెద్దదయ్యింది. పెద్ద అందగత్తె కాదు, కానీ తనలో ఉత్సాహం ఉరకలేస్తోంది. నేను నా మంత్రులతో సభ తీరి ఉన్నాను. ఇక అది ప్రజాస్వామ్య చర్చావేదిక రూపాన్ని కోల్పోయింది. అయినా వాళ్ళ అభిప్రాయాలు కూడా లెక్కలోకి తీసుకుంటామన్న విషయాన్ని నేను స్పష్టం చేశాను. అదంతా కేవలం నాటకమేనని, నా మాటే చెల్లుబడి అవుతుందని అందరికీ తెలుసు. అయినప్పటికీ మంచి వాగ్వివాదము, చర్చ చెయ్యాలన్న అసురుల కోరిక మాత్రం తీరింది. సభ ముగిసింది. అందరూ లేచి నిలబడ్డారు. వయసు మళ్ళిన నా మేనమామ మారీచుడు చిరునవ్వు నవ్వుతూ మమ్మల్ని చూసి చేతులు ఊపసాగాడు. ఆయన కవల పిల్లలు తప్పటడుగులు వేస్తూ ఆయన వెనుకే వస్తున్నారు. ఇప్పటికీ అందంగా ఉన్న ఆయన భార్య ఆ పిల్లల వెంట ఉంది. వాళ్ళ వెనుక మా అమ్మ, చెల్లి ఉన్నారు. ముఖ్యమైన మా సభ ఎప్పుడు ముగుస్తుందా, ఎప్పుడు మా దగ్గరికి వద్దామా అని వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. తప్పిపోయిన కుక్కపిల్ల తల్లి కనపడగానే పరిగెత్తినట్టు విభీషణుడు సంతోషంతో కేరింతలు కొడుతూ వాళ్ళ దగ్గరికి పరిగెత్తాడు. నాకు కూడా పరిగెత్తి వెళ్ళి మా అమ్మని, చెల్లిని వాటేసుకోవాలని అనిపించింది. కానీ రాజులు అలా ప్రవర్తించవచ్చో కూడదో తేల్చుకోలేక ఆగిపోయాను.
కుంభకర్ణుడు విభీషణుడి వెనుకాలే పరిగెత్తాడు. కవలలు వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. ఆ పిల్లలు ఆనందంతో అరిచే అరుపులు అడవిలో దట్టమైన చెట్ల మీద ఉన్న పక్షులని భయపెట్టాయి. రాజులా నడవాలని ప్రయత్నిస్తూ ముందుకి నడిచాను. పొడవుగా హుందాగా ఉండే ప్రహస్తుడు, ఎప్పుడూ ముఖం చిట్లించుకుని ఉండే సుమాలి నా వెనుకాలే వచ్చారు. దారిలో ఏమైనా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందా అన్నాడు ప్రహస్తుడు. అతడు అధిక ప్రసంగం చెయ్యకుండా సూటిగా మాట్లాడే రకం. వరుణుడు తన ఓడలతో అడ్డుకున్నాడు. కానీ చిన్న కానుక ఇచ్చి మేం తప్పించుకున్నాం. సులక్షణ మెడలోని ముత్యాల హారం ఆ సముద్రపు దొంగలకి ఇచ్చేశాను. ఆమె దాన్ని సంపాదించుకునేందుకు పాపం నేతగాళ్లతో 7 ఏళ్లు కష్టపడి పనిచేసింది. మా అమ్మ గొంతు చాలా ఆప్యాయంగా పలికింది. సముద్రపు దొంగలకి ముత్యాల హారాన్ని ఇవ్వడం అంత ముఖ్యమైన విషయం ఏమీ కాదన్నట్టు మారీచుడు భుజాలు ఎగరేశాడు. నేను ఆయన పాదాలకి నమస్కరించి ఆయన్ని కౌగిలించుకున్నాను. అయితే నువ్వు రాజయ్యావన్నమాట అంటూ మా మేనమామ నా వీపు గట్టిగా చరిచాడు. పరీక్షలో చక్కటి సమాధానాలు చెప్పి విజయం సాధించిన చిన్న పిల్లవాడిలా నేను పల్లికిలిస్తూ నిలబడ్డాను. ఇప్పుడిక నీకోసం ఒక రాజ్యాన్ని వెతకాలి. సైనికులు నవ్వారు. నా ముఖం మీద చిరునవ్వుని చెదరనీయకుండా ఉండటానికి కష్టపడాల్సి వచ్చింది. ఆయన హాస్యం ఎంత గాయపరిచినా ఆ ముసలాయన మీద నాకు ఎనలేని ప్రేమ. మేము యుక్త వయస్కులుగా ఉండగా మా మేనమామ, ఆయన భార్య మా పూరిగుడిసెకి తమ 2 చంటి పిల్లలతో రావటం నాకింకా స్పష్టంగా గుర్తుంది. అప్పుడు భయంకరమైన గాలి, వాన వస్తోంది. దాని తాకిడికి మా పూరిపాక ఎగిరిపోకుండా ఉండాలని మేము శివుణ్ణి శ్రద్ధాభక్తులతో ప్రార్థిస్తున్నాం. వచ్చిన వాళ్ళు బాగా డస్సిపోయి ఉన్నారు. మా మేనమామ బట్టలు బాగా చిరిగిపోయి ఉన్నాయి. తలకి కట్టు కట్టుకుని, ఒక చేతికి మెడకి కలిపి గుడ్డ కట్టుకుని ఉన్నాడు. చెయ్యి విరిగిపోయినట్టుంది. ఆయన భార్య మరుక్షణం కిందపడి ప్రాణాలు పోగొట్టుకునేంత నీరసంగా ఉన్నా ఆమె ముఖాన చిరునవ్వు అలాగే ఉంది. వాళ్ళిద్దరూ చంటి పిల్లల్ని ఎత్తుకుని ఉన్నారు. అవతల వ్యక్తి ఏమీ చెప్పకుండానే గ్రహించే స్వభావం మా అమ్మది. అలిసిపోయిన వాళ్ళ చేతుల్లోంచి పసివాళ్ళిద్దరినీ ఆవిడ తీసుకుంది. మాకున్న కలో గంజో మేం వాళ్ళతో పంచుకున్నాం. ఆ రాత్రి వాళ్ళు ఆదమరచి నిద్రపోయారు. చంటి పిల్లలిద్దరూ ఏడ్చేందుకు కూడా ఓపిక లేనంత బలహీనంగా ఉన్నారు. కానీ మా అమ్మ వాళ్ళ ఆకలి తీర్చేందుకు ఏం చెయ్యాలా అని ఆందోళన పడడం నాకు గుర్తుంది. మా అత్త పిల్లలని కనే వయసు దాటిపోయింది. ఆ పిల్లలిద్దరూ వాళ్ళ పెంపుడు పిల్లలని మాకు అర్థమైంది. మా మేనమామ తన రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత వాళ్ళు పేదరికాన్ని అనుభవించసాగారు. అయినా వాళ్ళవి దయార్థ హృదయాలు. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడం వాళ్ళ స్వభావం. మా ఊళ్ళో ఆ పిల్లలకి కాసిని పాలు ఇచ్చేంత జాలిగల మనుషులు మాకు ఎవరూ కనిపించలేదు. మా ఇరుగు పొరుగు వారికి సొంత ఆవుని ఉంచుకునేంత స్తోమత లేదు. అందరూ నిరుపేదలే. పాలు తాగడం అనేది వాళ్ళకి అపురూపం. ఎప్పటిలాగే కుంభకర్ణుడికే ఒక ఉపాయం తట్టింది. ఆవులున్న ఒకే ఒక వ్యక్తి దగ్గర పాలు దొంగలించాలని అనుకున్నాం. నిజానికి అతని దగ్గర 100ల కొద్దీ ఆవులు ఉన్నాయి. అది కష్టమే కానీ సాధ్యమైన పనే. ఆ పని చెయ్యటంలో ఉన్న ప్రమాదం మా సాహసాన్ని గొప్ప ఉత్కంఠభరితం చేసింది. విభీషణుడు వెనుకాడాడు. కానీ వద్దంటే మేము పిరికివాడని అంటామని వాడు ఏమీ అనలేదు. కానీ వాడు పిరికివాడు అన్నదే నిజం. మేము కంచె దాటి కుబేరుడి ఆవరణలోకి దూకినప్పుడు తను బయట కాపలా కాసి ఎవరైనా అటుగా వస్తే మమ్మల్ని హెచ్చరిస్తానని అన్నాడు. అంతా కటిక చీకటి. ఆ చీకట్లో తడుముకుంటూ ఒక ఆవు కోసం వెతికాం. మాలో ఎవరికీ పాలు పితకడం రాదు. ఇది పనికిమాలిన ఉపాయంలా తోచింది. బయటపడడానికి నిశ్చయించాం. బయట ఎవరిదో దగ్గు వినిపించేసరికి మా పై ప్రాణాలు పైనైపోయాయి. చిన్నగా ఎవరో ఈల వేయడం విని గాభరా పడ్డాం. విభీషణుడే ఈల వేసి ఎవరో వస్తున్నారని మమ్మల్ని హెచ్చరించాడు. పరుగు లంకించుకున్నాం. కానీ ఎటు పోవాలో అర్థం కాలేదు. ఆవులు మేల్కొని అంబా అని అరవసాగాయి. కాగడాలు వెలిగాయి. ఎవరో తిన్నగా పశువుల శాల వైపే వస్తున్నారు.
ఎవరో ఎలాగో బయటపడ్డాం. కానీ రాజభటులకి చిక్కిపోయాం. మేము పోరాడి ఇద్దరు ముగ్గురిని పడదోశాం. కానీ మరుక్షణం పట్టుపడిపోయాం. మమ్మల్ని కట్టేసి కొట్టడం ప్రారంభించారు. గదలతో మోదారు. కుంభకర్ణుడి పళ్ళు ఊడగొట్టారు. కాగడాలతో మా శరీరాలని కాల్చారు. కాసేపు హుందాగా మౌనంగా ఆ చిత్రహింసని భరించాక మేం గావుకేకలు పెట్టసాగాం. తెల్లవారేదాకా వాళ్ళు మమ్మల్ని అలా కొడుతూనే ఉన్నారు. నాకు స్పృహ వచ్చేసరికి నా ముఖం మీద రక్తం ఎండిపోయి ఉంది. నా చర్మం మీద అణువణువు నొప్పితో బాధపెట్టసాగింది. కుంభకర్ణుడు నాకన్నా ముందే స్పృహలోకి వచ్చి కుదుము కట్టి వాచిపోయిన కళ్ళతో నాకేసి చూస్తూ కనిపించాడు. వాడి ముఖం పూర్తిగా ధ్వంసమైంది. ముక్కు పళ్ళు విరిగిపోయాయి. పెదవులు చిట్లిపోయాయి. వాడు నాకు కన్ను మలిపి చిరునవ్వు నవ్వాడు. ఆ క్షణంలో వాడి మీద నాకు ఉప్పొంగిన ప్రేమ ఈ లోకంలో ఇంకెవరి మీద కలగలేదు. ఏదో ఒకరోజు మా ఇద్దరిలో ఎవరో ఒకరం మరొకరి కోసం ప్రాణాలు అర్పిస్తామని నాకు రూఢిగా అనిపించింది. నేను కూడా వాడిని చూసి చిరునవ్వు నవ్వాను. పశువుల శాలలోని స్తంభాలకి మమ్మల్ని కట్టేసి అందరూ వెళ్ళిపోయారు. విభీషణుడు ఏమయ్యాడా అన్న అనుమానం వచ్చింది. గాఢంగా ప్రేమించుకునే ఇద్దరు వ్యక్తులు మాటలు లేకుండానే ఆలోచనల్ని పంచుకోగలరు. కుంభకర్ణుడి ముఖంలో కూడా విభీషణుడి గురించి నేను పడుతున్న ఆందోళన కనిపించింది. మేము హడలిపోయాం. విభీషణుడిని కూడా మాలాగే స్తంభానికి కట్టి కొట్టారా అని మెడలు చాచి మరీ చూడడానికి ప్రయత్నించాం. కానీ వాడు ఎక్కడా కనిపించకపోయేసరికి భటులు వాడిని చావగొట్టి పాతిపెట్టి ఉంటారన్న నిర్ధారణకి వచ్చాం. లేక వాడు వెళ్ళి అమ్మకి గాని ఊరి పెద్దలకి గాని చెప్పి మమ్మల్ని విడిచిపెట్టమని కుబేరుడి దగ్గరికి వెళ్ళి బతిమాలమని అడిగి ఉంటాడా అని కూడా అనిపించింది. మేము ఇంకా చిన్నవాళ్ళం అయి ఉండటం చేత పెద్దవాళ్ళకి వేసే శిక్షలు కారాగారంలో పెట్టడం, చేతులు నరికెయ్యడం లాంటివి మాకు వెయ్యలేదు. కానీ కుబేరుడి నూనె గానుగల దగ్గరో పొలాలలోనో కొన్ని నెలల పాటు బానిసలుగా పనిచెయ్యవలసిన కఠిన శిక్ష మాకు వేయవచ్చు. లక్షాధిపతి కుబేరుడికి ఇది లాభసాటి బేరంగా తోచింది. ఇలాంటి శిక్ష వల్ల అతని ఖజానాలోని డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉండదు. అతను సగం గంధర్వుడు, సగం బ్రాహ్మణుడు, అసురుడు కాదు. అయినా తను అన్ని అసుర నియమాలని పాటించేవాడు. స్థానికుల మతంలోనూ నమ్మకాల్లోనూ జోక్యం చేసుకోకుండా ఉండటం అని అంటాడు వాటిని అతను. దానివల్ల వర్తకం, వాణిజ్యం మీద అతను దృష్టి కేంద్రీకరించటం సాధ్యం అయ్యేది. కుంభకర్ణుడు నిశ్శబ్దంగా శూన్యంలోకి చూస్తూ విభీషణుడు జీవించి ఉండాలని ప్రార్థించడం కనపడింది నాకు. అతని బుగ్గల మీద నుంచి కన్నీళ్లు కారిపోతున్నాయి. నేనది గమనించానని తెలిసినా వాడు ముఖం మరోవైపుకి తిప్పుకోలేదు. నా కళ్ళు కూడా కన్నీళ్లతో నిండాయి. ఒక వయసు మళ్ళిన కాపలాదారు వచ్చి మా కట్లు విప్పాడు. వెంటనే కుంభకర్ణుడు నేల మీద కూలిపోయాడు. ఆ కాపలాదారు వాడిని మొరటుగా లేవదీసి ఎవరైనా సాయం చేసేందుకు రమ్మని పిలిచాడు. నాకు అడుగు తీసి అడుగు వెయ్యటమే కష్టమనిపించింది. ఇద్దరు కాపలాదారులు కుంభకర్ణుడిని అప్పుడే వేటాడిన అడవి జంతువుల వెదురు బొంగుకి కట్టి మోశారు. వర్షాకాలం మిట్ట మధ్యాహ్నం కావస్తోంది. గాలి వేడిగా తేమతో నిండి ఉంది. ఎర్రటి బురదనేల మబ్బుల చాటు నుంచి తొంగి చూసే సూర్యుడి వేడికి కొన్ని గంటల పాటు ఎండి పెచ్చులు కడుతోంది. ధనదేవత, న్యాయాధిపతి అయిన కుబేరుడు తన సింహాసనం మీద కూర్చుని తాళపత్రాల మీద రాజముద్ర వేస్తూ వర్తకానికి సంబంధించిన మార్పుల గురించి, ఓడలలో సామాన్లని చేరవేసేందుకు అయ్యే ఖర్చుల గురించి, మిరియాల ధర గురించి, ఏలకుల బరువుకి సరితూగే బంగారం గురించి, వాటిని దీవిలోని ఏ ఏ రేవులకి చేరవేసి ఏ అధికారుల దగ్గరికి తీసుకువెళ్ళాలి, ఆ తర్వాత వేగంగా పరిగెత్తే అరబ్బు గుర్రాల మీద వార్తావాహులనై వెనక్కి తన దగ్గరికి ఎలా పంపించాలి అనే విషయాల గురించి ఆదేశాలు ఇవ్వడంలో మునిగి ఉన్నాడు. ఇంకొక పక్క కొందరు నేరస్తులు ధనదేవత తమకి అందించబోయే ఉపదేశం కోసం, చేయబోయే న్యాయం కోసం వేచి ఉన్నారు.
కానీ వర్తకానికి, వ్యాపారానికి పెద్ద పీట వేసిన ఆ ప్రపంచంలో మిగతావి అన్నీ అప్రధానమైనవే. కుంభకర్ణుడు స్పృహ కోల్పోయాడని గమనించి నాకు అదే జరుగుతుందేమోనని భయపడ్డాను. ధనదేవత రాజభవనం ప్రాంగణంలోకి ప్రవేశించినందుకు మాకు ఎటువంటి శిక్ష పడుతుందో వినాలని అనుకున్నాను. మా ఎదురుచూపు ఎంతకీ ముగిసేలాగా కనిపించలేదు. నా జీవితంలో మొట్టమొదటిసారి నా మృత్యువు గురించి ఆలోచన వచ్చింది. మృత్యువు గురించి ఆలోచించేందుకు నాది మరీ చిన్న వయస్సు. కానీ నా శరీరంలో ప్రతి అంగుళం నొప్పితో బాధపడుతుంటే చనిపోవడం గురించి ఆలోచనలు చాలా సులభంగా మనసులో చోటు చేసుకున్నాయి. సరిగ్గా అప్పుడే అక్కడ ఉన్న గుంపులో మా మేనమామ నాకు కనిపించాడు. న్యాయం ఎప్పుడు చెబుతారా అని ఆయన ఆతృత పడుతున్నాడు. మా ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. వెంటనే ఆయన అందంగా నవ్వాడు. ఆ నవ్వులోని ఆప్యాయత నా నొప్పిని మరిపించింది. ఆయన ముందరి పళ్ళు కొన్ని ఊడిపోయాయి. అయినా ఆ నవ్వులో నాకు ఆయనలోని నిజాయితీ కనిపించింది. ఆయన చాలా ఆందోళనలో ఉన్నట్లు కనిపించింది. కానీ మరోపక్క ఆయన మాతో ఉంటే మాకు ఎటువంటి చెడు జరగదని కూడా అనిపించింది. తర్వాత ఎవరు అంటూ సింహాసనం పక్కనే నిలబడ్డ భటుడు మొరిగినట్టు అరిచాడు. ఆ లోపల కుబేరుడు వ్యాపారానికి సంబంధించిన పత్రాలేవో చూసుకుంటున్నాడు. అతను సమయాన్ని చాలా సమర్థంగా ఉపయోగించుకుంటాడు. కొందరు భటులు మమ్మల్ని ముందుకి నెట్టారు. రాజభవనంలోని పశువుల శాలలోకి అనుమతి లేకుండా చొరబడి ఆవులని ఎత్తుకుపోవడానికి ప్రయత్నించారన్న నేరారోపణ వీళ్ళ మీద ఉంది అంటూ రక్షక శాఖ అధికారి కరుకుగా అన్నాడు. మేము నేరం చెయ్యలేదు అని గట్టిగా అరవాలనిపించింది నాకు. కానీ గొంతులోని చిన్న పిల్లవాడు కీచుగా అరిచిన అరుపు మాత్రమే బయటికి వచ్చింది. అకస్మాత్తుగా ఆ స్థానంలో నిశ్శబ్దం అలుముకుంది. రాజుగారు ఉండగా సభలో మాట్లాడే సాహసం ఇంతవరకు ఎవరూ చేసి ఉండలేదు. కుబేరుడు ఇంకా తాళపత్రాలు చూడడంలోనే మునిగిపోయి ఉన్నాడు. సభ నిశ్శబ్దంగా అయిపోయిందని గమనించటానికి అతనికి కొన్ని క్షణాలు పట్టింది. కావాలనే పత్రాలని పూర్తిగా చదవడం ముగించి పక్కన పెట్టాడు. ఆ తరువాతే తలెత్తి చూశాడు. అతని ముఖంలో చిరునవ్వు చోటు చేసుకుంది. అసలే అందగాడు. నవ్వితే ఇంకా అందంగా కనిపించాడు. కానీ అతని కదలికలు సాలీడు కదలికల్లా చూసే వాళ్ళ ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్నాయి. ఓహోహో, నా సవతి తమ్ములు సభకి విచ్చేశారే. నాకు ఎంతో గర్వంగా ఉంది. నన్ను అడిగి ఉంటే మీకు కొన్ని ఆవులని బహుకరించి ఉండేవాడిని. అలా కాకుండా మీరు దొంగిలించేందుకు ప్రయత్నించారు. అది సహజమేలే. మీ అమ్మ పోలికలు మీకు కూడా వచ్చాయని తెలుస్తూనే ఉంది. అయితే మీకు ఎలాంటి శిక్ష వేయమంటారు? చేతులు నరికేయమంటారా? ముక్కులు తెగ్గొయ్యమంటారా? లేక మీ బుగ్గల మీద వీళ్ళు దొంగలు అని వాతలు పెట్టించమంటారా? బంధుప్రీతి చూపించానని నా మీద ఎవరూ నింద మోపకూడదు కదా అన్నాడు. అయ్యా, నాదొక్క విన్నపం అంటూ మారీచుడు సభ మధ్యకి వచ్చాడు. 100 జతల కళ్ళు అతన్ని గుచ్చిగుచ్చి చూడసాగాయి. దేవతల రాజసభ మర్యాదకి ఆయన భంగం కలిగించాడని నాకు అనిపించింది. ఈ అనాగరికులైన అసురులు చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తారు వీళ్ళు. మమ్మల్ని సంస్కరించాల్సిన బరువు బాధ్యతలన్నీ పాపం దేవతల మీద ఉన్నాయి. మా మేనమామ చేస్తున్న పనిని చూసి నేను హడలిపోయి నిలబడిపోయాను. గొంతు చించుకుని అరిచి ఆయన్ని ఆపాలని అనిపించింది. కానీ శిక్షకి భయపడి అరవలేదు. ఆ పెద్దాయన మూర్ఖంగా ఒక తప్పుకి 10 తప్పులు చేస్తూ పోయాడు. ఆయన అంటే నాకు విపరీతమైన ప్రేమ. తర్వాత మా మేనమామ జోక్యం చేసుకోవడం వల్ల మాకు పడబోయే శిక్ష తగ్గుతుందని ఎందుకో అనిపించింది. అయ్యా, వీళ్ళు చిన్నపిల్లలు. ఏదో తెలియక చేశారు. తప్పు చేస్తున్నామని తెలిస్తే చేస్తారా అన్నాడు మారీచుడు. తెలివి తక్కువగా ప్రవర్తించిన కుర్రవాడు ఎవరా అని అందరూ నా వైపు చూస్తూ ఉండేసరికి నా ముఖం వేడెక్కి కందిపోసాగింది. నా వయసు 16. అయినా నన్ను కుర్రవాడనే అంటున్నారు వాళ్ళు. ఒకవేళ ఈ చిక్కులోంచి తప్పించుకుని బయటపడినా ఇక జీవితాంతం నా మిత్రులు నన్ను హేళన చేస్తూనే ఉంటారు. యుక్త వయస్సులోని ఆవేశంలో పడి కొన్ని వాక్యాలు సరిగ్గా వినలేకపోయాను.
మా మేనమామ అంటున్న మాటలు ఎంత భయంకరమైనవో అర్థం చేసుకునేందుకు కొంత సమయం పట్టింది. అయితే ఈ అనాకారి అల్లరి పిల్లల బదులు మిమ్మల్ని కారాగారంలో పెట్టి వీళ్ళని వదిలేయమనా మీరు అంటున్నది? నిన్న రాత్రి బాగా తాగేసిన మత్తు ఇంకా వదలక అలా మాట్లాడుతున్నారా? లేక అన్నీ తెలిసే అంటున్నారా? ఒక సైనికుడిని అని మీరు అంటున్నారు. కానీ దాన్ని నిరూపించేందుకు మీ ముందరి పళ్ళు విరగొట్టుకుని చేతికి కట్టుకున్నట్టున్నారే. సభ నవ్వులతో మార్మోగిపోయింది. మా మేనమామ చేతికి కట్టుతో అక్కడ నిలబడి ఉండడం చూసి నా రక్తం ఉడికిపోయింది. విదూషకుడిలా ప్రవర్తిస్తున్న ఆ రాజు తలని దాటి ఆయన చూపులు కొన్ని అంగుళాల పైకి ఎటో చూస్తున్నాయి. 6 ఏళ్లు నూనెగానుగా ఆడించాలి అని తీర్పు చెప్పగానే నా మీద పిడుగుపడ్డట్టు వణికిపోయాను. కుంభకర్ణుడిలో నిద్ర మేల్కొంటున్న లక్షణాలు కనిపించాయి. మారీచుడు కూడా నిర్ఘాంతపోవడం గమనించాను. మేము చేసిన చిన్న నేరానికి ఇది మరీ పెద్ద శిక్ష. పెద్దాయన కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లడం చూశాను. ఆయన భార్య ముఖం, కవల పిల్లల ముఖం నాకు కనిపించింది. పాపం, నా వల్లే ఈయనకు ఈ కష్టం వచ్చింది. అయినా ఈయనకి వయసు ఎంతుంటుందో? 30-35 ఉంటాయి. 16 ఏళ్ల వయసు వాళ్ళకి 20 దాటిన వాళ్ళందరూ ముసలివాళ్ళలాగే కనిపిస్తారు మరి. 6 ఏళ్లంటే ఆయన శిక్ష అనుభవించి బయటికొచ్చేసరికి ఆయన వయసు 41 ఉంటుంది. అది బతికి బయటపడితే. అన్ని శిక్షలలోకి భయంకరమైనది నూనె గానుగ శిక్ష. గానుగకి ఎద్దులకి బదులు మనుషులని కడతారు. నువ్వులనో ఎండు కొబ్బరి చిప్పలనో గానుగలో వేసి వీళ్ళు అలా గుండ్రంగా తిరుగుతూ వాటి నుంచి నూనె తీయాలి. అది వాళ్ళ ప్రాణాలని తోడేస్తుంది. రోజుకి 20 గంటలు చొప్పున 365 రోజులు పని చెయ్యాలి. మా మేనమామ అలా 6 ఏళ్లు గానుగ ఆడించాలి. నడుం విరిగిపోయేంత శ్రమ. గొప్ప వ్యాపారవేత్త కుబేరరాజు పశువుల శాలలోకి అతని సవతి తమ్ములు పొగరెక్కి కళ్ళు నెత్తికెక్కి చొరబడ్డందుకు. పాపం, ఈయనకు ఇలాంటి శిక్ష. ఇంకా రాజుగారిని ఎలా పిలవాలో తెలీని ఆ ముసలి కుక్కకి అదనంగా మరో సంవత్సరం శిక్ష వేస్తున్నాం. అయ్యా అట అయ్యా. ఆ తర్వాతి నేరస్తుడు ఎవరు? నేనది విని హడలిపోయాను. ఇదా న్యాయమంటే? అంత త్వరగా వెనువెంటనే రాజసభలో మర్యాద పాటించినందుకు మా మేనమామకి మరో 1 ఏడాది పాటు శిక్ష వేశారు. బానిసలా పనిచెయ్యాలి. భటులు వచ్చి ఆయన చేతులకి సంకెళ్ళు వేశారు. తర్వాత ఆయన్ని గొలుసులతో కట్టి తోసుకుంటూ తీసుకుపోయారు. అందరూ ఎకసెక్కంగా నవ్వారు. నా వాళ్ళు అసురులు. చెయ్యని తప్పుకి తమలో ఒకణ్ణి జంతువులా లాక్కెళ్తుంటే అది చూసి నవ్వారు. ఎవరో ఈలవేశారు. మమ్మల్ని సభలోంచి బయటికి ఈడ్చి బయట పారేశారు. ఇక ఆ రాజ్యానికి మాతో పనిలేదు. మా ఎముకలు విరిగిపోయాయి. శరీరం లోపలి భాగాలు దెబ్బతిన్నాయి. అందుకే కోడి ఎముకల మీది మాంసం తినేశాక పొమికలని పారేసినట్టు మమ్మల్ని బయట పారేశారు. ఇంతలో మొదటి రాయి వచ్చి నాకు తగిలింది. మరుక్షణం రాళ్ల వర్షం ప్రారంభమైంది. మా మేనమామని కఠినమైన శిక్షకి గురిచేసినందుకే నా వాళ్ళే నన్ను రాళ్లతో కొడుతున్నారు. నిస్సహాయంతో కూడుకున్న వాళ్ళ కోపం 2 కుర్రవాళ్ళ మీదకి మళ్ళింది. అంతే, ఇక ఇదే ముగింపు అనుకున్నాను. అనామకంగా దొంగ అనే పేరు తెచ్చుకుని ఎంతో ప్రియమైన మా మేనమామని కారాగారానికి పంపి నా వాళ్ళ చేతుల్లోనే చనిపోబోతున్నాను. ప్రపంచాన్నే జయించి నా వాళ్ళకి స్వాతంత్ర్యం ప్రసాదించాలని కోరుకున్న నాలాంటి మూర్ఖుడికి ఇలాంటి మృత్యువు రాసిపెట్టి ఉంది. ఎంత అకస్మాత్తుగా ప్రారంభమైందో అంతే అకస్మాత్తుగా రాళ్ల వర్షం ఆగిపోయింది. నా ముఖం రక్తంతో తడిసిపోయింది. ఆ రక్తధారల్లోంచి స్పృహ లేకుండా పడి ఉన్న కుంభకర్ణుడిని గుండెలకి హత్తుకుని విపరీతమైన దుఃఖంతో ఏడుస్తున్న అమ్మ నాకు కనబడింది. అదృష్టం కొద్దీ స్త్రీలని రాళ్లతో కొట్టి చంపేటంత ఉన్నత నాగరిక స్థితికి మా వాళ్ళింకా చేరుకోలేదు. ఇలాంటి చిన్న చిన్న కనికరాలు మా మీద చూపుతున్నందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నెమ్మదిగా మమ్మల్ని మా గుడిసెలోకి చేర్చారు. మా మేనమామ భార్య స్పృహ కోల్పోయింది. కవలలిద్దరూ కేరుమని ఏడుస్తున్నారు. మా పొరుగింట్లో ఉండే లావుపాటి అనాకారి స్త్రీ
వాళ్ళ ఏడుపు ఆపించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఆమె మనసు ఎంత వెన్నలాంటిదో, నోరు అంత దురుసు. ఒక మూల కూర్చుని మా వైపు చూడను కూడా చూడకుండా ఏదో సంస్కృతం పుస్తకం చదువుకుంటూ ఉన్న విభీషణుడిని చూడగానే నాకు పట్టరాని కోపం వచ్చింది. అయితే భటులు వీడిని పాతిపెట్టలేదన్నమాట. బుద్ధిగా చదువుకునే మంచి బాలుడు ఇంటికొచ్చి సుఖంగా నిద్రపోయాడు. మేమేమో అక్కడ చావు దెబ్బలు తిన్నాం. మంచి వయస్సులో ఉన్న తన సొంత మేనమామని ఎద్దులు చేసే పని చేసేందుకు గానుగ దగ్గరికి ఈడ్చుకెళ్తుంటే దరిద్రుడు కూర్చుని కప్పలాగా దేవతలు రాసిన పుస్తకంలోని వాక్యాలు వల్లిస్తున్నాడు. అక్కడికక్కడే వాడి పీక నులిమి చంపెయ్యాలన్నంత కోపం వచ్చింది నాకు. వాడు చదువుతున్న ఋగ్వేదం పుస్తకాన్ని వాడి గొంతులో కుక్కాలని అనిపించింది. ఇంకా ఏదేదో చెయ్యాలని అనుకుంటుండగా వాడి మీద నా చూపు పడింది. వాడు వచ్చి నా కాళ్ళ దగ్గర నేల మీద కూర్చున్నాడు. నా కాలెత్తి నాకు అసహ్యం కలిగిస్తున్న వాడి ముఖం మీద తన్నాలనిపించింది. కానీ నా గొంతులోంచి మూలుగు మాత్రమే బయటికి వచ్చింది. కుబేరుడి భటులకి మాత్రం ఎక్కడ తన్నాలో తెలుసు. ఇంతలో విభీషణుడు పసిపిల్లవాడిలా ఏడవడం ప్రారంభించాడు. వాడు నా కాళ్ళని గట్టిగా వాటేసుకునేసరికి నా గాయాలు భగ్గుమన్నాయి. భయంకరమైన నొప్పి. కాని వాడు నా కాళ్ళు వదల్లేదు. వాడికి క్షమాపణ కావాలిట. దొంగ వెధవ. తనకి చాలా భయం వేసిందని ధైర్యం కూడగట్టుకుని మామయ్యకి చెప్పేసరికి తెల్లారిపోయిందని అన్నాడు. చేసేసిన వాటికి అన్నిటికీ శిక్షించమని, నేను పెద్దవాడిని కాబట్టి తమ్ముడిని క్షమించి కావలించుకోవాలని అన్నాడు. నాకు లేచి వాడిని రెండుగా చీల్చాలని అనిపించింది. లేచి కూర్చునేందుకు ప్రయత్నించాను. గొంతులోంచి గురగురమని శబ్దం వచ్చింది. అది విని అమ్మ భయపడి ఉంటుంది. ఆమె కుంభకర్ణుడిని వదిలి నా దగ్గరికి వచ్చింది. కోపంతో, అవమానంతో రగిలిపోతున్న నా మనసుని శాంతింపజేసేందుకు నేను పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు తను పాడిన పాటలు పాడింది. ఆమె దగ్గర పాలు తాగేందుకు ప్రయత్నించే ఉయ్యాల్లోని పసికందులా నేనామెకి కనిపించి ఉంటాను. అసురుల శౌర్యం గురించి, వాళ్ళు కోల్పోయిన గొప్పదనం గురించి దుఃఖంతో నిండిన పాటలు కూడా పాడింది. నా తమ్ముడి పట్ల నాకు కలిగిన ద్వేషాన్ని పోగొట్టి ఆ స్థానంలో ప్రేమని నింపాయి అమ్మ పాటలు. నేను నిద్రలేచేసరికి నా కోపమంతా పోయింది. మా అత్త మర్నాడు మా ఊరు వదిలి వెళ్ళిపోయిందని, నేతగాళ్ల సమూహంతో కలిసి ఉంటోందని నాకు తెలిసింది. సంపాదన అంతగా లేకపోయినా ఆమెకి ఉండేందుకు చోటు, 2 పూటలా భోజనం దొరికింది. ఒకనాడు చిన్న అసుర రాజ్యానికి రాణిగా జీవించిన ఆమెకు అది సరైన జీవితం కాదు. కానీ పైకప్పు లేచిపోయి రాత్రిళ్ళు నక్షత్రాలు, చంద్రుడు కనిపించే పూరిపాకలో జీవించడం కన్నా నయమే కదా. మా వాళ్ళని నేను చాలా కాలం తర్వాత కలుసుకున్నాను. దొంగ నవ్వు నవ్వే ఆ పెద్ద మనిషి దయ వల్లనే అది సాధ్యమైంది. తన భార్య 7 సంవత్సరాలు కష్టపడి పనిచేసి సంపాదించుకున్న ముత్యాల హారాన్ని క్షణంలో ఇచ్చేసేందుకు వెనుకాడని మనిషి ఆయన. ఆహారాన్ని ఇచ్చేసి తన సోదరి కుటుంబాన్ని సురక్షితంగా ఒడ్డుకి చేర్చాడు. తన మేనల్లుడు కారాగారంలో ఉండకుండా తప్పించేందుకు క్రూరుడైన రాజుకి బానిసాయి నువ్వులని ఆడించి నూనె తీసి అతి కష్టమైన పనికి ఒప్పుకున్నాడు. వయసు పైబడడం వల్ల ఆయన నోట్లో ఇంకొన్ని పళ్ళు ఊడిపోయిన మాట నిజమే. కానీ పోయినసారి బందీగా చూసినప్పటికన్నా ఇప్పుడు ఆరోగ్యంగా కనబడ్డాడు. మా అందరికన్నా ఎక్కువ సంవత్సరాలు బతుకుతాడేమో అనిపించింది. ప్రస్తుతం ఆయన వయసు 42. కానీ ఎప్పటిలా చాలా సరదాగా ఉన్నాడు. ఒకప్పుడు రాజులా జీవించిన వాడు ఆయన. తన సొంత వాళ్ళ కోసం ఎప్పుడూ త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉండే దయార్ధ హృదయుడు. నేను ఆ విషయాన్ని ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటాను. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.